ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక శూన్యాన్ని మిగిల్చింది. 1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరపున పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం వరుస విజయాలతో ప్రజల ఆదరణను సంపాదించి 1989 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రత్యేక గుర్తింపు పొందారు. తన రాజకీయ జీవితంలో ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించిన ముద్రగడ పరిపాలనలోనూ ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడిగాను గుర్తింపు పొందారు. అయితే ఆయన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది కాపు రిజర్వేషన్ల ఉద్యమమే. కాపు సామాజిక వర్గ హక్కుల కోసం ఆయన చేసిన ఉద్యమాలు, చేపట్టిన నిరాహార దీక్షలు, పోరాటాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. కాలానుగుణంగా రాజకీయ పరిణామాల మధ్య ఆయన వివిధ దశల్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమయ్యారు. ముద్రగడ పద్మనాభం మరణ వార్త తెలిసిన వెంటనే వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ప్రజా సేవలను, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా, కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన ముద్రగడ పద్మనాభం ఇక లేరన్న వార్త ఆయన అభిమానులను, అనుచరులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.